హాయ్ గైస్, ఇంట్లోనే సరదాగా రెడ్ వెల్వెట్ కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా అవన్నీ 150 డిగ్రీస్లో 15 to 20 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఇది ప్రీహీట్ అవుతున్న టైంలో కేక్ బ్యాటర్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ వెట్ ఇంగ్రీడియంట్స్తో స్టార్ట్ చేస్తున్నాను నేను. దీనికి 1 కప్ బ్రౌన్ షుగర్, 3/4 కప్ కర్డ్ అండ్ హాఫ్ కప్ వెజిటేబుల్ ఆయిల్ తీసుకున్నా. ఇందులోనే 1 టీ స్పూన్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ అండ్ 1 టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ తీసుకున్నా. ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కంప్లీట్గా లమ్స్ లేకుండా విస్క్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ని ఒక స్ట్రైనర్ యూస్ చేసి తీసుకోవాలి. స్ట్రైనర్ని యూస్ చేస్తే పౌడర్లో ఏమైనా ఉండలున్నా లేకుండా మంచిగా ఫామ్ అవ్వడం కోసం యూస్ చేస్తాం. ఇందులో 1.5 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ని డ్రై ఇంగ్రీడియంట్స్ని ఎటువంటి లమ్స్ లేకుండా బబుల్స్ లేకుండా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ రెడీ అయిన తర్వాత ఒక కేక్ టిన్ తీసుకొని, మీ దగ్గర బేకింగ్ పేపర్ ఉంటే ఓకే, నా దగ్గర లేదు కాబట్టి కొంచెం గీని టిష్యూ యూస్ చేసి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. బ్యాటర్ కేక్ టిన్కి అంటకుండా కొంచెం ఆల్ పర్పస్ ఫ్లోర్ని మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తున్నా. ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని మొత్తం తీసుకొని ఎటువంటి బబుల్స్ లేకుండా ఇక్కడ చూపించినట్టు ఈవెన్ అవుట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఓవెన్ ప్రీహీట్ చేసుకున్నాం కాబట్టి బ్యాటర్ రెడీ అవ్వగానే ఒక 150 డిగ్రీస్లో 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత టూత్పిక్ ఆర్ నైఫ్ని కేక్లోకి ఇన్సర్ట్ చేసి బయటికి తీసినప్పుడు ఏ బ్యాటర్ అంటకుండా క్లియర్గా వచ్చేసింది అంటే అర్థం మన కేక్ బేక్ అయిపోయినట్టే. అంతే, యమ్మీ రెడ్ వెల్వెట్ కేక్ రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.